అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మనం చదువుకున్న మాటలే చాలాసార్లు మరలా ఒక సీక్వెన్స్లోకి తీసుకొస్తున్నాం. ఒక గొలుసు మాదిరిగా మనం ధ్యానం చేసుకోబోయే అంశానికి ఆధారంగా, అంశాలకు ఒక దర్పణంగా, అద్దంగా, అంశాలను సులువుగా మనం అర్థం చేసుకుని తగు రీతిలో నిర్ణయం తీసుకునేలాగున మన మనసులను పట్టి ప్రోత్సహించేవిగా ఈ మాటలు మనకు ఉంటాయి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొనేదము. మన బాధ్యత అన్నమాట. అన్నట్టు చేసుకోవాలి మనం. అపొస్తలుడైన పౌలు నేను చేసుకున్నాను, మీరే తరువాయి అన్నట్టు కాదు. మనం యునైటింగ్ విత్ ద కాంగ్రిగేషన్, తనను తాను సంఘముతో కలుపుకుని మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే బోధకుడైనా బోధ పొందేవారైనా మనం అలా ఉండాలి. మీరైనా నేనైనా మనలను పవిత్రులుగా మనం చేసుకుందాం. ఏ కల్మషం? సమస్త కల్మషం. వీటికి కలిగిన శరీరమునకు ఆత్మనకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. మరొక పునాది, ఈ ధ్యానాంశములకు అవసరమైన మరొక పునాది మాట 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును. ఎవరికి వారే. ఎవరైతే యేసునందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నారో, ఆ పెట్టుకొని ఉన్న ప్రతి వాడు, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రునిగా చేసుకొనును. ముందు మనం చదువుకున్న మాట అపొస్తలుడైన పౌలు కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘానికి, విశ్వాసులకు రాసిన ఉత్తరంలో మాటది. ఇది యోహాను భక్తుడు రాస్తున్నాడు. ఇద్దరు అపొస్తలులే, ఇద్దరు దేవుని పరిచర్య కొరకు ఏర్పరచబడిన వారే. అటు పౌలు మాట అదే, పేతురు రాసిన పత్రికలో కూడా ఇదే ఉద్దేశం, యోధా పత్రికలో కూడా అదే ఉద్దేశం, ఇక్కడ యోహాను భక్తుడు కూడా అదే ఉద్దేశం. పరిశుద్ధత. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. నిరీక్షణ కలిగి ఉన్నవాడు, యేసునందు నిరీక్షణ కలిగి ఉన్నవాడు, ఆయన త్వరలో వస్తున్నాడని నిరీక్షణ కలిగిన వారు తనను తాను పవిత్రుడై ఉన్నట్టుగా, ఆయన పవిత్రుడైనట్టుగా తనను తాను పవిత్రుగా చేసుకుంటాడు. మళ్ళీ మనము పవిత్రులుగా చేసుకుందాము. అక్కడ పౌలు, ఇక్కడ యోహాను కూడా అలా చేసుకోవాలి. మనము దేవుడు పరిశుద్ధపరిచాడు కదా, యేసు పరిశుద్ధపరిచాడు కదా. ఆ మాట గురించి గడిచిన వారాల్లో క్లుప్తంగా నేను మీకు వివరించి చెప్పాను. సమయం దాటిపోకుండా 3వ మాటగా మరొక వచనం చూద్దాం. మనం ధ్యానం చేసుకునే అంశానికి తగిన మాటే. కాస్త వెనక అధ్యాయానికి వెళ్దాం. ప్రీవియస్ చాప్టర్, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలుచున్నవాడనని చెప్పుకొనేవాడు, ఆయనలో ఉన్నాను అని చెప్పుకున్నవాడు, ఆయనలో కొనసాగుతున్నానని చెప్పుకునేవాడు,
ఆయన యందు విశ్వాసంలో నేను స్థిరముగా ఉన్నాను అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై బాధ్యత కలిగి ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నాము అని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ 6వ వచనంలో ఉన్నటువంటి మాటకు మన విషయాన్ని జతచే చూసుకుంటే ఆయన ఎలాగూ నడుచుకొనెను, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి. ప్రభు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అలాగే అపొస్తలులు కూడా అదే మాట ప్రకటిస్తూ ప్రవచిస్తూ దేవుని చిత్తమును ప్రత్యక్షతను బయలుపరుస్తూ ఈ లేఖనంలో యోహాను చెప్పే మాట ఏంటంటే ఆయన ఎలాగూ నడుచుకున్నాడు, పరిశుద్ధత, ప్రవర్తన, నడవడిక, ద వే ఆఫ్ లైఫ్, జీవిత విధానం, జీవించే విధానం. ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధంగా యేసు ఉన్నాడు, ఉండమన్నాడు. కనుక అలాగే యేసునందు నేనున్నాను, యేసు నాలో ఉన్నాడు, యేసు కొరకు నేను ఎదురు చూస్తున్నాను, యేసు నా కోసం వస్తున్నాడు, నేను విశ్వాసంలోంచి తొలగిపోలేదు, విశ్వాసంలో నేను స్థిరముగా ఉన్నాను, విశ్వాసంలో నేను నిలుచునే ఉన్నాను, జారిపోలేదు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకున్న బాధ్యత కలిగి ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యము బలహీనమవుతుంది. ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యము నమ్మదగినదిగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే సాక్ష్యము వేషధారణతో కూడినదిగా ఉంటుందనటంలో సందేహమే లేదు. ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందున్నామని, నేను ఆయన యందున్నానని, మీరు ఆయన యందున్నానని ఉన్నారని ఇందును బట్టే తెలుసుకోగలం, దీనిని బట్టే తెలుసుకోగలం. దిస్ ఈజ్ ద టెస్ట్, దిస్ ఈజ్ ద టెస్ట్, దిస్ ఈజ్ ద ప్రూఫ్. దేనికోసం? నేను ఆయనలో ఉన్నాను, ఆయనతోనే ఉన్నాను, ఆయన మీదే ఆనుకున్నాను, ఆయననే నమ్ముకున్నాను, నా విశ్వాసంలో నేను బలహీనపడలేదు, చాలా స్థిరంగా ఉన్నాను అని చెప్పేటటువంటి వ్యక్తి నడవడిక, నైజం, ప్రవర్తన, జీవించే విధానం అంతా కూడా దీనిని గురిగా పెట్టుకుంటాడు. ఆయన ఎలాగ నడుచుకునేనో తాను కూడా అలాగ నడుచుకునే ప్రయత్నం చేస్తాడు, నడుచుకుంటాడు. వీలైతే చూద్దాం అనేది కాదు, కానీ ఇది నా బాధ్యత, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. పాపినైన నన్ను కరుణించి పాపము నుంచి విడిపించి ఉచితమైన కృపతో నన్ను పవిత్రపరిచి తనకు సొంత కుమారునిగా నన్ను అంగీకరించి తన మహిమలో నాకు చోటిచ్చి తనలాగా తనతో పాటు నిత్యము జీవించి ఉండేలాగున నిత్య జీవాన్ని నాకు వరముగా ముందుగానే మాట ద్వారా అనుగ్రహించి ఈ చీకటి లోకములో నన్ను వేరుగా ఉంచి ఈ చీకటి ఛాయలు నా మీద పడకుండా ఈ చీకటి సంబంధమైన శోధనలకు నేను గురువైనప్పుడు ఆయన మంచి కాపరిగా కాపాడతాను, సంరక్షిస్తాను, పోషిస్తాను, నీ చేయి పట్టుకుంటాను అని వాగ్దానములు పొందిన ఆ వ్యక్తి, అవన్నీ ఎరిగినటువంటి వ్యక్తి, అవన్నీ కూడా ఆస్వాదిస్తూ అవన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరి బాధ్యత కలిగి ఆ విశ్వాసిగా జీవించాలి కదా, అవిశ్వాసిగా కాదు. అలాంటి విశ్వాసిగా. ఎలాంటి విశ్వాసి? నేను క్రీస్తులో ఉన్నాను, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నేను దేవుని యొక్క అచిత్త మెరిగిన ఆ స్థితిలో నేనున్నాను అనేది బాధ్యత. ఇట్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అది సంఘము తెలుసుకుని ఉండాలని, విశ్వాసి తెలుసుకుని ఉండాలని ఇటు పౌలును చూసినా
గత వారం పేతురు రాసిన పత్రికలో రిఫరెన్స్ చదువుకున్నాం. అటు పేతురును కదిలించిన, ఇటు యోహానును కదిలించిన అందరిది ఒకే మాట, అందరిది ఒకే గురి. అందరి హృదయంలో కూడా సంఘమును ఎలాగో సిద్ధపరచాలి, సిద్ధపడే రీతిలో సంఘము తనను తాను ప్రోత్సహించుకునేలాగున ఏ విషయం వారి మనసులో ఎక్కువగా పెట్టాలి అనేది, వారు ఒకచోట కూర్చుని ప్రసంగం చేయకపోయినా ఒకే సమయంలో వారు ఆయా స్థలాల్లో మాటలు మాట్లాడకపోయినా వారిని నడిపించేవాడు, వారిలో నిండి ఉన్నవాడు, వారిని ఏర్పరచుకున్నవాడు, వారిని తన సేవకులుగా మండించుచున్నవాడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు యేసు గనుక వారి భావం ఒక్కటే, వారి ప్రకటన ఒక్కటే, వారి ప్రత్యక్షత ఒక్కటే, వారి గుండె చప్పుడు ఒక్కటే. దేవునికి స్తోత్రం. పౌలుని అడిగిన అదే మాట, యాకోబుని అడిగిన అదే మాట, యోధాను అడిగిన అదే మాట, యోహానుని అడిగిన అదే మాట, పేతురుని అడిగిన అదే మాట. ఎవరిని అడిగినా సరే ఏదో ఒక చోటుకు వచ్చేటప్పటికి పరిశుద్ధత, పవిత్రం, పరిశుద్ధత, పవిత్రం, పరిశుద్ధత అనేది బాగా హైలైట్ చేసి చెప్తుంటారు. అది వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ అని కాదు, అక్కడ అది దేవుడి దాన్ని ముఖ్యమైన సబ్జెక్టుగా చేసేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సరే, మొదటి వచన భాగం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయంలో. ఆ వచ్చిన భాగాన్ని క్లుప్తంగా కొంచెం మనం ధ్యానం చేసి అంశంలోనికి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ముందుకు సాగిపోదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక, ఏ వాగ్దానాలు? మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ప్రియులారా అంటే ప్రేమతో చెప్తున్నాడు పౌలు, దేవుని ప్రేమను కలిగి చెప్తున్నాడు పౌలు. దేవుని చేత ప్రేమించబడేవారు మీరు అని వారికి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు పౌలు. ఆప్యాయంగా, ఆదరణతో, ప్రోత్సాహపరుస్తూ తాను చెప్పాలనుకున్న మాటను, తీవ్రమైన అంశాన్ని వారి మనస్సులోకి వెళ్ళేలాగున కొన్ని ప్రారంభ మాటలు పలుకుతున్నాడు ఈ అధ్యాయంలో. ఈ వాగ్దానాలు మనకున్నాయి. పరిశుద్ధులు, పాత నిబంధన ప్రకారము కృపాకాలమునకు ముందు భక్తులు, పరిశుద్ధులు ఉన్నారు. వారికి వాగ్దానాలు. ఏం వాగ్దానాలు? మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. పాత నిబంధనలో మెస్సయ్య వస్తాడు, తన రాజ్యాన్ని పరిపాలించుకుంటాడు, తన రాజ్యాన్ని తెచ్చుకుంటాడు. అందుకే పాత నిబంధన స్థితిలో ఉన్నటువంటి హెబ్రీయులు, యూదులందరూ కూడా యేసయ్యను అదే అడిగేవారు. నువ్వే నా మెస్సయ్యవు, నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటావా, నీ రాజ్యం కోసం వచ్చావా అంటే యేసయ్య అనేవాడు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యం కోసం రాలేదు అని చెప్తాడు యేసు ప్రభు. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, పరిశుద్ధులు, వారి ఆశ, వారి ఆలోచన, వారు కలిగి ఉన్న వాగ్దానం, నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య వస్తాడు, తన రాజ్యాన్ని తీసుకొస్తాడు. మెయిన్ కాంటెక్స్ట్ అదే పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనకు సంబంధించిన పరిశుద్ధులు, కృపాకాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధులు, మీ పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో నేను చిందించుచున్న రక్తమని ప్రభు యొక్క ఆ ప్రకటన ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, అది పరిచర్య మనము సమావేశమైనప్పుడల్లా ఆయన ఆదేశంతో జరిపించుకొనుచు ఈ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమా వాగ్దానం? ఆయన మన పాపములు క్షమించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, త్వరలో ఆయన రాబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన మనలను మధ్యాకాశంలోనికి ఆకర్షించుకోబోతున్నాడు. ఆయన మనలను తన ఉన్న స్థలానికి, చోటుకి తీసుకుపోబోతున్నాడు. తన మహిమ మనకు చోటిచ్చి నిత్యం ఆయనతో ఉండేలాంటి కృప మనకు దయచేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎలాగో ఆయన వెళ్ళాడో అలాగునే ఆయన వచ్చుట కూడా మనం చూస్తామనే వాగ్దానం కూడా దూతల ద్వారా సంఘం మందు
ఆయన పెట్టి వెళ్ళారు. ఇన్ని వాగ్దానాలు మనకున్నాయి. మనం నిరీక్షణ కలిగి ఉండటానికి ఏదో బేస్ ఉండాలి కదా, ఎదురు చూడటానికి ఏదో మాట ఉండాలి కదా. ఇదిగో వస్తాను, రేపు వస్తాను, ఉత్తరం పంపిస్తాను, మనిషిని పంపిస్తాను అన్నట్టుగా ఆశ పెట్టుకోవటానికి, ఆశ పట్టడానికి ఒక బేస్ ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం పట్టుకునే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఏంటి నిరీక్షణ? ఎవరి కోసం అంటే దానికి ఒక బేస్ ఉంది. దీని కొరకు ఇలాగున ఇప్పుడు ఇందును బట్టి మనం కారణం చెప్తాం. అలాగే మన నిరీక్షణ పెట్టుకోవటానికి ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా కూడా, ఈ వాగ్దానాలన్నీ దేవుడు తన పిల్లలమైన మనకు ఉచితంగా ఇచ్చాడు. ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం. కనుక మనము ఎదురు చూడటమే మన పని. ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండటమే మన విశ్వాసపు నడక అని చెబుతూ, దానితో పాటు ఈ పరిశుద్ధత అనే అంశాన్ని జోడిస్తున్నారు. ఈ వాగ్దానాలు నిరీక్షణ కలగజేసి, ఈ వాగ్దానాలు మనకున్నాయి కనుక మనము ఆ నిరీక్షణలోనికి వెళ్ళే వరకు, ఆ నిరీక్షించేటటువంటి ఆయనను కలుసుకునే వరకు, లేదా మనము ఆయనను కలుసుకునే రీతిలో పిలువబడే వరకు ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఎలా ఉండాలి అనేది వాళ్ళు దానికి జత చేస్తున్నారు. గొప్ప నిరీక్షణ మనకుంది కదా. దశలోనికి రాసిన పత్రికలో నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని ఉంటుంది. మనం నిరీక్షణ కలిగిన జనులం. దేవుడిచ్చిన వాగ్దానాలు మన ముందున్నాయి కనుక ఆ వాగ్దానాలను బట్టి సంతోషిస్తూ, ఆనందిస్తూ, నిరీక్షణ కలిగి జీవితాన్ని కొనసాగించే ఆ విధి విధానాల్లో ఇది మెయిన్, ఇది ప్రాముఖ్యమైన అంశమని అపొస్తలుడైన పౌలు చాలా సౌమ్యంగా, చాలా ప్రేమతో, చాలా అనునయంతో ఇన్ని గొప్ప వాగ్దానాలని దేవుడు మనకి ఇచ్చిన తరువాత మనము ఇలాగున బ్రతకాలి, మనము ఇలాగున మన బ్రతుకును కొనసాగించాలి. ఈ నిరీక్షణ కలిగిన వారు ఇలాగున బ్రతుకుతారు, అది వాళ్ళ బాధ్యత అనేది పరిశుద్ధాత్ముడు ఈ భక్తులలో నుంచి ఆ రోజు సంఘాలకు, ఈ రోజు సంఘాలకు, ఆయన రాకడ పర్యంతము, ఆయన సార్వత్రిక సంఘము ఆయన ప్రకటిస్తూనే ఉంటాడు. ఆ రెండో మాట ఏంటి చెప్పండి? మనకొక బ్రతుకుని ఇచ్చాడు, మనకొక జీవాన్ని ఇచ్చాడు, మనకొక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడు, మనకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిరీక్షణ కూడా ఆయనే ఇచ్చాడు. ఈ నిరీక్షణ మీరు కలిగి ఉండండి, ఎదురు చూడండి అన్నాడు. వీటన్నిటినీ కలిగి ఉన్న తర్వాత మనము జీవితాన్ని కొనసాగిస్తూ రెండు విషయాలు ఈ లేఖన ప్రకారం చూస్తే, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. యోహాను భక్తుడు కదా అంటాడు కదా, ఈ నిరీక్షణ కలిగి ఉన్నవాడు తనను తాను పవిత్రపరుచుకుంటాడు, ప్రత్యేకంగా ఈ లోకంలో ఉంచుకుంటాడు. తాను ఒక ప్రత్యేకమైనటువంటి జీవిని అన్నట్టుగా అతడు జీవిస్తాడు. లోకరీతిగా మాట్లాడాలంటే, ఐఎమ్ ఎన్ ఏలియన్ ఆన్ దిస్ ఎర్త్. నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ భూనివాసిని కాదు, మరొక రాజ్యానికి సంబంధించిన, మరొక ప్రాంతానికి సంబంధించిన, మరొక గోళానికి సంబంధించిన, మరొక పైనున్న ప్రత్యేకమైన మండలంలో ఉన్న మరొక భూమేమో, ఆ స్థలానికి సంబంధించిన ఒక జీవిని అన్నట్టుగా, ఒక ఏలియన్ మాదిరిగా తనను తాను ప్రత్యేకించుకొని ఆ ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రభు కొరకు ఎదురు చూస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. సో ప్రతిదినము ఆయన రాకడ పర్యంతము, మనం పోయే పర్యంతము శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. శరీరం వేరు, ఆత్మ వేరు అంటే ఇక వేరే ప్రసంగం చేయాల్సిన పని లేదు. మీకు తెలుసు, శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరానికి కల్మషం అంటుకుంటుంది, ఆత్మకు కల్మషం అంటుకునే స్థితులు వస్తాయి. ఆత్మ అంటే మానవాత్మ కాదు. ఎంచేతంటే ఆత్మ కల్మషం అన్నిటినీ కూడా ప్రభు ఎప్పుడూ కడిగేశాడు.
ప్రాణము అని కూడా మనం అనుకోవచ్చు, మనస్సు అని కూడా మనం అనుకోవచ్చు. శరీర కల్మషం, హృదయ మనస్సు కల్మషం, ప్రాణం, వాటిని సమస్తం కూడా మనము కడిగి వేసుకోవాలి. వాటి నుంచి విడుదల పొందాలి. విడుదల పొందాలంటే దేంతో? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే ప్రయత్నం అది. దేవుని మనకి స్తోత్రం. ఈ పరిశుద్ధతతో ఉండాలి. ఈ పరిశుద్ధత మీద నేను దృష్టి పెట్టాలి. దేవుని చిత్తమిది, దేవుని ఆలోచన ఇది, దేవుని ఆదేశం ఇది, దేవుని ఆజ్ఞ ఇది అని అనుకున్నవాడు అది ఆజ్ఞగా స్వీకరించాలంటే, దేవుని ఆదేశముగా స్వీకరించాలంటే, స్వీకరించేలాగున ఆ ఆజ్ఞ అతని మెడను, అతని జీవితాన్ని వంచేలాగా చేయాలంటే ఆ వ్యక్తిలో దేవుని భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిలో దేవుని భయం లేకపోతే, విశ్వాసే కావచ్చు, ఆ వ్యక్తిలో దేవుని భయం లేకపోతే ఆజ్ఞలు ఆజ్ఞలుగానే ఉంటాయి, ఆదేశాలు ఆదేశాలుగానే ఉంటాయి, నియమాలు నియమాలుగానే ఉండిపోతాయి, దేవుని చిత్తం దేవుని చిత్తంగానే ఉండిపోతుంది. ప్రసంగాలు దారి ప్రసంగాలదే, మన జీవితాల ద్వారా మన జీవితాలదే. ఈ లోకపు సుడిగాలిలో చెదిరి అటు ఇటు కదిలి సొమ్మసిల్లిపోయేవారు సొమ్మసిల్లిపోతుంటారు, పడి లేచేవారు లేస్తుంటారు, పడి జారిపోయేవారు జారిపోతూనే ఉంటారు. కానీ నిజంగా ఆకలి, ఆయన నీతి కొరకు, ఆయన పరిశుద్ధత కొరకు, ఆయనలాగా జీవించాలనే ఆ స్థితి మీద మనం ఆకలి దప్పికలు పెంచుకునే వరకు మనము 10 సార్లు పడినను తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ అలారా, హల్లెలూయా. ఇది మనం నమ్మాలి. శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషాన్ని మనం కడిగి వేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు మనను ధ్యానం చేస్తూ ఆధారంగా చేసుకుని గడిచిన వారం మనం ధ్యానం చేసిన అంశం దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచించే హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తే పాదములను, లేని వాటిని పలుక అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు యెహోవాకు అసహ్యం. ఇలాంటి బ్రతుకు, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి నడవడిక దేవునికి అసహ్యం. మన మాటల్లో ఉన్న ఆ నిర్వచనపు వ్యత్యాసాన్ని గత వారం చెప్పుకున్నా కదా. దేవునికి ఇష్టం లేదు అంటే అది చాలా లైట్గా ఉంది ఆ మాట. దేవునికి ఇష్టం లేదు అంటే ఓహో ఇష్టం లేదా అని అనుకుంటాం. కానీ దేవునికి అసహ్యమైనటప్పటికీ ఆ ఇంటెన్సిటీ ఎక్కువ, దాని మీద మన దృష్టి ఎక్కువ పడేలాగా చేస్తుంది ఆ పదం. దేవునికి అసహ్యం. అసహ్యానికి ప్రకటన గ్రంథంలో ఆయన ఉపయోగించిన ఒక మాట ఏంటంటే ఉమ్ము వేస్తాను అని. అసహ్యం అంటే ఉమ్ము వేసేటటువంటి పరిస్థితి, నో చీ అన్నట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ సామెతల గ్రంథంలో దేవుని గురించి జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు, రాశాడు అని చెప్పుకుంటూ ధ్యానం చేస్తున్నట్టు ఈ మాటలు మరి పాత నిబంధన ధర్మశాస్త్రపు కాలపులో మాటలివి. ఆ ప్రత్యక్ష గుడారము, పండగలు, బలులు ఆచరించే హెబ్రీయులు, యూదులు, ఇజ్రాయేలీయుల కొరకు సొలొమోను ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు ఇవి. కృపాకాలంలో అంత సీరియస్ కాదు. కృపాకాలంలో ఆ దినాల్లో దేవుడు అసహించుకున్నా, ఈ దినాలలో దేవుడు తన పిల్లల విషయంలో వీటి గురించి పెద్దగా పట్టించుకోడు, చాలా లైట్గా తీసుకుంటాడు. దానికి దీనికి కనెక్షన్ లేదు.
అది చాలా తీవ్రమైన కాలం, అది దేవుని ఉగ్రత వచ్చే కాలం. అది ఉన్నది ఉన్నట్టుగా దేవుడు మాట్లాడేవాడు ఆ కాలంలో. అయితే కృపాకాలంలో మనం ఉన్నాము గనుక, కృప క్రింద మనం ఉన్నాము గనుక, ఆ కృప మనం ఎలా బ్రతికినా పర్వాలేదు అనేది మాత్రం కాదు సుమా. కృప దయచేసిన దేవుని చిత్తముని ఎరిగి బ్రతికేదే నిజంగా కృప యొక్క విలువ తెలిసిన వాడు జీవిస్తాడు. అలాగా దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాట, పాత నిబంధనలో ఉన్నటువంటి మాట, యెహోవాకు అసహ్యమైనటువంటి విషయాలు చెప్పినటువంటి మాట, నేటి దినాల్లో సంఘానికి అంత అవసరమా, విశ్వాసులకు అంత అవసరమా? ఈ మాటలు ఎక్కడ ఎవరు చెప్పరు కదా, ఎక్కువగా చెప్పరు కదా, సభలలో ఈ మాటలు ఎక్కువ ఉచ్చరించరు కదా. ఎక్కడ చూసినా ప్రాస్పరిటీ, ఎక్కడ చూసినా స్వస్థత, ఎక్కడ చూసినా దీవెన, ఎక్కడ చూసినా దేవుని ప్రేమ, ఎక్కడ చూసినా దేవుని కనికరం, ఆదరణ, దయ, జాలి చెప్పాలి. మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే, యూజువల్గా సాధారణంగా విశ్వాసుల యొక్క ఆ వాక్యం చదివే టెండెన్సీ ఎలా ఉంటుందంటే, దీవెనలు, ఆశీర్వాదాలు ఇవే మనం ఎక్కువ ఇష్టపడి ఆ అధ్యాయాలు ఆ పేజీలే తీసి చదువుతుంటాం ఎక్కువగా. కానీ మరి ఇలాంటి వచనాలు చదవటానికి ఎంతమందికి ఆసక్తి ఉంటుంది? ఇలాంటి వచనాలు చదవటానికి ఎంతమంది మనస్సుని నడుమను కట్టుకుంటారు అనేది ప్రశ్న. దేవుని మనకి స్తోత్రం. స్వస్థతలంటే మందిరాలు నిండిపోవచ్చు, స్వస్థతలంటే మైదానాలు నిండిపోవచ్చు, స్వస్థతలంటే ఆ భక్తుడు ఒక సెలబ్రిటీగా మారిపోవచ్చు. కానీ పాపమో, దేవునికి అసహ్యమో, నువ్వు ఇలాగుండాలని ఖచ్చితంగా ముఖం మీద కొట్టినట్టుగా చెప్తే అది కొంచెం నిష్ఠూరంగా అనిపించవచ్చు, చేదు మాటలుగా అనిపించవచ్చు. కానీ దేవునికి అది చాలా అవసరం. దేవుని మనకి స్తోత్రం. ఒక మూలపాఠంగా చెప్పేశాడు. యేసు అన్నారు కదా, నేనే మార్గం, నా ద్వారా తప్ప అన్నారు. చూసారా? అలాంటి యేసే తాను పంపించిన పరిశుద్ధనాత్మల ద్వారా ఈ మాట కూడా చెప్పించారు. తాను మార్గంగా వచ్చాడు, మార్గం చూపటానికి వచ్చాడు. పాపం అనేటటువంటి ఆ వ్యాధి మనిషి మనోనేత్ర గుడ్డితనం కలగజేసినందువల్ల పాపములో ఉంటూ తాను నీతిమంతుడుగానే తనను తాను ఊహించుకుంటూ రొమ్ము విరుచుకుని తిరిగాడు. అటువంటి జన సమూహం కొరకు యేసు ప్రభు మార్గమై వచ్చి మరణించి మార్గం చూపించి వెళ్ళాడు. నా వెనకాల రండి అన్నాడు. నా వెనకాల మీరు వచ్చేస్తే దేవుడు మిమ్మల్ని రాణిస్తాడు, నేనే మార్గం తండ్రి దగ్గరికి అన్నాడు. మీరు భూమి మీద బ్రతుకు కాలంలో మీకు ఏమైనా అవసరమైతే నా పేరున దేవుని దగ్గరికి వచ్చేసేయండి, ఆయన అడగండి, నా కోసం ఆయన చేస్తాడు, నా కోసం మీకు ఆయన సహాయం చేస్తాడు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. అదే ప్రభు, నేను పరలోకం వెళుతున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళకపోతే మీకు నష్టం, వెళితే మీకు లాభం. ఏ లాభం? నేను వెళ్ళుట వలన మరొక ఆదరణకర్త మీ కొరకు వస్తారు, ఆయన పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళి తండ్రితో మాట్లాడి తండ్రికి విజ్ఞాపన చేసి మీ దగ్గరికి పంపిస్తా, నీ దగ్గర పంపిస్తా. ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, సర్వసత్యములకు నడిపిస్తాడు. నా మాటలు, తండ్రి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఎలా నడిపించానో అలాగే నడిపిస్తాడు, నేను ఎలా మాట్లాడానో అలాగే మీ మనస్సులను ప్రేరేపిస్తూ లేఖనాలను మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి మాట్లాడతాడు అన్నట్టుగా ప్రభు చెప్పిన మాటలను బట్టి చూస్తే, యేసు కృపతో వచ్చిన వాడైనా, కృప ఇవ్వటానికి వచ్చిన వాడైనా, ప్రేమ స్వరూపిగా వచ్చిన వాడైనా, ప్రేమను ప్రకటించిన వాడైనా, ప్రేమను ప్రత్యక్షపరిచిన వాడైనా, ప్రేమను పంచిన వాడైనా, తాను వెళ్ళిపోతే అదే ప్రేమతో నా వెనకాల నేను చెప్పిన వాడైనా, మరలా మీకోసం వస్తానని ఆ ప్రేమతోటి నేను వస్తానని చెప్పిన వాడైనా, ఆ మార్గానికి సూచికగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం అనుకుంటాను కదా, పరిశుద్ధాత్ముని చేత చెప్పించాడన్నమాట. పరిశుద్ధాత్ముడు ఆ హెబ్రీ గ్రంథకర్తల్లో ఉండి ఈ మాట రాస్తాడు. పాత నిబంధన దేవుడే, యేసు ప్రభువే, పరిశుద్ధాత్మ ఒకరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి అల్టిమేట్ డిక్లరేషన్, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రాలేరు.
పాత నిబంధనలో పరిశుద్ధత, ఎప్పటికప్పుడు ఉగ్రత, గడగడ ఇజ్రాయేలు దేవుని పట్ల భయము కలిగి అయినను సరే ఆయా రీతుల్లో సనుగుళ్ళతో గొనుగుళ్ళతో అవిధేయతతో దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా ఆయన ప్రజలు తయారయ్యారు. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృప ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకాన్ని పంపించి అందరినీ కూడా రక్షించుకోవాలని, అందరికీ తన క్షమాపణ ఇవ్వాలని, అందరికీ తన పరిశుద్ధత ఇవ్వాలని, అందరినీ తన పరిశుద్ధతలోనికి తెచ్చుకోవాలని, అందరినీ తనతో పాటు మహిమలో తాను చోటిచ్చి తనలాగా జీవించేలాగున నిత్య జీవానికి వారసులు చేయాలని ఆకాంక్షతో ఆశతో యేసుప్రభుని పంపిస్తే యేసుప్రభు కూడా అదే మాట చెప్పారు. ఆయన బోధల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి, ఆయన ఉపదేశాల్లో ఎన్నో విధి విధానాలు వివరాలు ఉన్నాయి. అదే విధి విధానాలు అని చెప్పిన ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి అన్నట్టుగా. అది పరిశుద్ధతకు మరొక ప్రత్యామ్నాయమైనటువంటి మాట అని మనం చూసుకున్నాం కదా. ఆ మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ కృపాకాలం అంటూ సంఘము కొన్ని ప్రత్యేకమైన అంశాల వరకు ధ్యానం చేస్తూ అదే మైకమనాలా, అదే మత్తనాలా, అదే ఆశనాలా, అదే అలవాటనాలా, అంతవరకు వచ్చి ఆగిపోతూ ఈ పరిశుద్ధత అనే మాట దగ్గరకు వచ్చేటప్పటికి కాస్త చేదు, కాస్త ఇబ్బంది, ఆలోచించేయటానికి కాస్త కఠినంగా ఉండే మాటగా మనకు అనిపిస్తుంది. బోధలు వింటాం మనం, కానీ ప్రభు అంటున్నాడు బోధలు వినుట కాదు కానీ దానిని మీరు అనుసరించాలి, ఆచరించాలి. అదే కదా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 6 చదువుకున్నారు కదా. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయనలాగా నడుచుకుంటాడు. ఆయన పరిపూర్ణుడుగా నడుచుకున్నాడు, ఆయన పరిశుద్ధుడుగా నడుచుకున్నాడు. మనము కూడా అలా పరిశుద్ధులుగా నడుచుకునే ప్రయత్నం చేసే ఆ విధి విధానంలో, అభ్యాసంలో ఎప్పటికప్పుడు మన శరీరమునకు ఆత్మకు అంటిన సమస్త కల్మషాన్ని మనము కడిగి వేసుకోవాలి. పరిశుద్ధతను ఇంకనూ సంతరించుకుంటూ ముందుకు సాగిపోవాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధనకు కొట్టువేయబడింది కదా. ఇక సామెతలు, జ్ఞానిని సొలొమోను మాటలు, మన కృపాకాలంలో ఉన్నాము, ప్రభు ప్రేమ అని ఎక్కువగా మాట్లాడేవారు ఉంటారు. కాదని నేను అనను, కానీ మనం ఆలోచన చేసి పరిశీలన చేసి పరిశోధిస్తే ఒక దైవజనుడు చెప్తాడు, యేసు ప్రభు మాట్లాడిన మాటలు రెడ్ లెటర్స్ అంట చూసారా. ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎర్ర అక్షరాలతో ప్రింట్ చేసి ఉంటాయి కొన్ని బైబిల్స్లో. రెడ్ లెటర్స్ బైబిల్ అంటారు. ఏంటో రెడ్ లెటర్స్ అంటే ప్రభు నోటితో పలికిన మాటలన్నీ కూడా ఎర్ర అక్షరాలతో ప్రింట్ చేస్తారు బైబిల్. అంటే మనం బైబిల్ చదువుతుంటే ఎర్రక్షరాలు వచ్చాయంటే అది ప్రభు మాట్లాడిన మాట అనమాట, చటాలను కనిపిస్తుంది. అలాగున ఒక దైవజనుడు దాదాపు 1800 వచనాలు ఉన్నాయి. 4 సువార్తల్లోనూ మామూలుగా చూస్తే దాదాపు 1800 వచనాలు ఉన్నాయి. ఆ 1800 వచనాల్లోనూ కూడా 1/10% అంటే 180 వచనాలు. ఆ పైగా ఇంకా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్న వచనాలే తెచ్చిపెట్టి చెప్పాడు. దేవునామానికి స్తోత్రం. ఆయన 1800 వచనాలు, ఆయన మాట్లాడిన 1800 పైచిలుకు వచనాల్లో దాదాపు 180 పైచిలుకు అన్నట్టుగా వచనాలు పాత నిబంధనలోవే. అవి ఆదికాండం కానివ్వండి, ఆదామవలను బట్టి కావచ్చు, లేదా నిర్గమకాండం కానివ్వండి, లేవీకాండం కానివ్వండి, దినవృత్తాంతముల గ్రంథం కానివ్వండి, వాటినే కదా ఆయన ఎక్కువగా ఉదహరిస్తూ మోషే గురించి మాట్లాడాడు. నోవహు కాలంలో ఉన్నట్లుగా అంటాడు. మరొక చోట మానవుడు కేవలం రొట్టెతో కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చే ప్రతి మాట చొప్పున బ్రతకాలని అదే మాట పాత నిబంధనలో ఉంది. మోషే ద్వారా దేవుడు ఆ మాట చెప్పిస్తాడు. ఆ మాటనే యేసు ప్రభు పలుకుతాడు అపవాది చేత శోధించబడుతున్న తరుణంలో. కనుక పాత నిబంధనను మూటగట్టి, పాత నిబంధనకు ఒక చక్కటి ఎర్ర రిబ్బను, ఒక గిఫ్ట్ బుక్ ఎలాగున భక్తి గ్రంథం కదా, చాలా అత్తారబద్ధంగా దాన్ని అలా ఉంచుకుంటాం. కానీ అందులో ఉన్న వచనాలను, తీవ్రమైన అంశాలను మరలా మనము ఈ క్రొత్త నిబంధనకు సంబంధించిన కృపాకాలంలో ఉన్న ప్రజలమైనటువంటి మనము
అందులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన అంశాలను ప్రభు మాదిరిగా మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగని యేసు ప్రభు ఈ వచనాల్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడారు. మనం చదువుకున్న 6వ అధ్యాయం చూసారా? ఈ 16, 17, 18, 19 వచనాల్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ ఉంది చూసారా? అంశాలు ఉన్నాయి చూసారా? ఆ పదాలు ఉన్నాయి చూసారా? ఆ ప్రవర్తన విధానాలు ఉన్నాయి చూసారా? వాటన్నిటి విషయంలో కూడా యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో ఉన్నాయి. కనుక ఇవి కొట్టివేయాల్సినవి కాదు. దేవుని మనకి స్తోత్రం. లెక్క లేనట్టుగా ఉండవలసినవి కాదు, కానీ లెక్క చేయవలసినటువంటి విషయాలే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. గడిచిన వారం ఈ వచనాలు చదువుకొని మనము ఏ రీతి వాటిని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేశామంటే, ఆ వచనాలను మనం చదవటం ద్వారా 2 విషయాలు ప్రాముఖ్యంగా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. 2 అంశాలు తీవ్రంగా మన కళ్ళ ముందుకు వస్తున్నాయి. అంశాలు ఏమంటే, దేవుడు పరిశుద్ధతకు ఎంత విలువిస్తాడు, దేవుడు పరిశుద్ధత అంటే ఎంత సంతోషపడిపోతాడు, దేవుడు పరిశుద్ధత అంటే ఎంతగా తప్పించిపోతాడు, పాపం అంటే ఎంత అసహ్యించుకుంటాడు అనేది ఒక అంశం. దేవుని విషయం. దేవునికి పరిశుద్ధత అంటే ఎంత ప్రీతి, పాపం అంటే ఎంత ఏహ్యం, ఎంత అసహ్యం అనేది తెలుస్తూ ఉంది. అదే భాగంతో దేవునికి ఇలాగుండే వాళ్ళు ఇష్టం ఉండదు, ఇలాంటి స్థితిలో ఉన్నవారు అని ఉంది కదా. కనుక విశ్వాసులకు తెలియాల్సింది, మనకు తెలియాల్సింది, సంఘానికి తెలియాల్సింది, నిరీక్షణ కలిగి ఉండేవారికి తెలియాల్సింది, ప్రభువులో నేను ఉన్నాను, నిలిచి ఉన్నాను అని చెప్పుకునే వారికి తెలియాల్సింది, ఇలాగ నేను ఉండకూడదు, నేను పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అంగీకారము కానీ దేవునికి ఇష్టము లేని రీతిలో నేను ఉండకూడదు అనేది నాకు ఒక లైఫ్ లైన్ అవ్వాలట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్స్ పీపుల్ మస్ట్ హ్యావ్ ద సేమ్ డిజైర్ అండ్ డిలైట్ ఇన్ హోలీనెస్. దేవునికి ఎటువంటి ఆసక్తి, ఆత్రత, కోరిక, తపన, ఇష్టం ఈ పరిశుద్ధత మీద ఉన్నదో అదే రీతిలో ఆయనలాగే కదా మనం కూడా అదే మాదిరిగా దేవుని ప్రజలకు కూడా, ప్రభునందు ఉన్న వారికి కూడా అదే సంతోషం, అదే ఆసక్తి, అదే ఆకలి, అదే ఆనందం పరిశుద్ధత విషయంలో ఉండాలి. దేవునికి ఎలాగైతే ఏహ్యమైన ఉన్నాయో అదే రీతిలో దేవుని ఉన్న వారికి అవే స్థితులు అసహ్యమైనవిగా ఉండాలి. ఒకటి దేవుని విషయం, రెండవది సంఘం, మనం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, త్వరగా ముందుకొద్దాం. ఆ మాటలు చూద్దామా? ఆ మాటలు చదువుతుంటేనే చాలా వచనాలు మనకు జ్ఞాపకం వస్తాయి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవి వనగా, తెలియాలి కదా, అవి వనగా అహంకార దృష్టి మొదటి మాట, కళ్ళలాడు నాలుక రెండో మాట, నిరపరాధులను చంపు చేతులు మూడో మాట, దురాలోచనలు ఆలోచన చేసే హృదయం, కీడు చెయ్యుటకు త్వరపడి పరిగెత్తే పాదాలు. ఇలాగున 19వ వచనం చివరి వరకు. మొదటిది అహంకార దృష్టి, అహంకారం, గర్వం. మీకు చాలా వచనాలు జ్ఞాపకం వచ్చేస్తూ ఉండాలి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవుని దీనుల పట్ల అయినా కనికరం చూపిస్తాడు. ఇలాంటి వచనాలు నేను చెప్పినవి కాకుండా, నేను చెప్పకపోయినా అక్కడ కూర్చున్న మీకు ఇంకా కొన్ని వచనాలు జ్ఞాపకం రావాలి. గర్వం విషయంలో దేవుడు ఎలా స్పందిస్తాడు, గర్విష్ఠుల విషయంలో దేవుడు ఎలాగున రియాక్ట్ అవుతాడు, గర్వం విషయంలో దేవుడు ఎలా చూస్తాడు గర్వాన్ని. కుల గర్వమా, ధన గర్వమా, అందం గర్వమా, హోదా గర్వమా, జ్ఞాన గర్వమా, మరి ఏ గర్వం ఏదైనా సరే, అది ఏ రూపంలో ఉన్నా సరే గర్వం గర్వమే.
గర్వంలోంచి వచ్చేది అహంకారం. ఎంత గర్వంరా నీకు అంటాం చూసారా, ఎంత అహంకారంరా నీకు అంటామా? మాటల్లోనే ఉంది అహంకారం. కొంతమంది మాట్లాడకపోయినా బాడీ లాంగ్వేజ్లో చెప్పేస్తారు వాళ్ళలో గర్వం ఉందనే సంగతి, వాళ్ళు అతిశయపడుతున్నారనే సంగతి వాళ్ళ మాటల తీరుల్లో కూడా చెప్పేస్తారు. అహంకారం చాలా ప్రమాదకరమైనటువంటి యాటిట్యూడ్. అది అస్సలు గర్వానికి మనం చోటు ఇవ్వకూడదు. గర్వపు ఛాయ మనలోనికి రాకుండా చూసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడూ గర్వపడలేదు. దేవునికి స్తోత్రం. నిజానికి దేవునికి ఇష్టము లేని గర్వం యేసులో ఉండుంటే, దేవునికి అంగీకారము కానటువంటి ఆ అహంకారం యేసులో ఉండుంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను తండ్రి చెప్పలేడు కదా. ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి, తండ్రికి ఏది ఇష్టమో అదే నేను చేస్తా. లేఖనాలు చాలా చోట్ల ఉంది కదా, నేను దీనుడను అంటే గర్వం లేదు, నేను సాత్వికుడను, నాలో అహంకారం లేదు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను దీనుడను, నేను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అనే మాట. ఇవి సామెతల గ్రంథం సొలొమోను చెప్పారు, పరిశుద్ధాత్మ జ్ఞానంతో అన్నారు. మరి ఇవే మాటలు మనము నూతన నిబంధనలు కూడా చూస్తే ఇవి వదిలిపెట్టాల్సిన మాటలు కాదని మనకు తెలిసిపోతాయి. మీరు చదివిన మాటలే, మీరు ధ్యానం చేసిన మాటలే సీక్వెన్స్గా త్వరగా చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక తర్వాత వస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. కొంచెం పైకెళ్ళి చూద్దాం. 5వ వచనం చదివితే మంచిదేమో. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు కానీ 6వ వచనం, ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆయన దేవుడు ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దేవుని మనకి స్తోత్రం. దేవుడు అహంకారులను ఆదరిస్తాడా? దేవుడు అహంకారులను ప్రేమిస్తాడా? దేవుడు అహంకారులను ఆశీర్వదిస్తాడా అనేది కొన్ని క్షణాలు మనకు మనం ప్రశ్న వేసుకుందాం. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు, అందరినీ రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సందేహం లేదు. కానీ వచనాలు ఆ మాటలన్నీ తప్పని కాదక్కడ. మనలను ఆ రీతిగా ఉండకూడదని హెచ్చరించేటటువంటి మాటలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీలో అహంకారాన్ని ఆయన అసహించుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీలో ఉన్న గర్వాన్ని ఆయన అసహించుకుంటున్నాడు అన్నట్టుగా మనం స్వీకరించాలి. దేవునికి నేను చాలా ఇష్టం, ఆయన కొడుకు, నేను ఉచితమైన కృపతో నన్ను కొడుకుగా తీసుకున్నాడు. నేను విశ్వాసం ఉంచానంతే, నన్ను కొడుకుగా అంగీకరించాడు. తాను నాకు తండ్రి అయిపోయాడు. తండ్రిగా తన బాధ్యతలన్నీ స్వీకరించాడు, ఆ రెస్పాన్సిబిలిటీ తను స్వీకరించాడు. అదే సమయంలో నువ్వు కొడుకువే, కూతురువే, నేను దేవుని బిడ్డనే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను కొడుకుగానే చూస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడి ఆశీర్వాదాలన్నీ సమకూర్చి ఉంచాడు. హీ మేడ్ దెమ్ రెడీ త్రూ జీసస్, ఇన్ జీసస్. క్రీస్తునందు సమస్తము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాదు, అనుగ్రహించాడు అని ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో. ఎప్పుడైతే మనం క్రీస్తులోకి వెళ్ళామో, ఎప్పుడైతే క్రీస్తు మనలోకి వచ్చాడో, ఎప్పుడైతే దేవుడు మనకు తండ్రి అయ్యాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని పిల్లలుగా అంగీకరించాడో, ఈ మాట తప్పక వారికి అన్వయిస్తుంది. క్రీస్తునందు ఉచితముగా దేవుడు కృప చొప్పున సమస్త ఆశీర్వాదాలు మన కొరకు అనుగ్రహించాడు అన్నది. క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. క్రీస్తులో ఉన్న వారికి అవి అనుగ్రహించబడ్డాయి. కనుక ఆశీర్వాదాలకు, దీవెనలకు దేవుడేమీ కొదువు చేయడు. కానీ ఆశీర్వాదాలు మనం అందుకోలేకపోవడం గల కారణం
ఆశీర్వాదాలు ప్రవాహంగా ఛానల్ ద్వారా వచ్చినట్టుగా రాకపోవడానికి కారణం నాలో గర్వం, నాలో అహంకారం. రాజులకు ఉండే గర్వం రాజులకు ఉంటుంది, ఆటగాళ్లకు ఉండే గర్వం ఆటగాళ్లకు ఉంటుంది, అధికారంతో వచ్చే గర్వం అధికారులకు ఉంటుందేమో. మరి దేవుని పిల్లలకు ఏముండాలి? గర్వము ఉండకూడదు. ఏ విషయంలోనూ గర్వం ఉండకూడదు. నిజానికి లూసిఫర్, గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్ అని చక్కటి ఉదాహరణతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ లూసిఫర్ పేరును కూడా గాబ్రియేలు, మిఖాయేలు మాదిరిగానే మనం పలకవలసినటువంటి స్థితి ఉండేది. కానీ లూసిఫర్ అనేటప్పటికీ మన ఒళ్ళు గగురుపాటు అవుతుంది. లూసిఫరా దేవుని మీద తిరుగుబాటు చేశాడా? దేవుని మాటను కాదన్నాడా? దేవుని పరిశుద్ధతను కాలదన్నాడా? దేవుని మందు అబద్ధికుడైపోయాడా? నేను దేవుణ్ణే, నాకేం తక్కువ అన్నాడా? గర్వం. నిజానికి లూసిఫర్ అనే మాట ప్రారంభంలోనూ అది దేవుడు పెట్టిన మాటే, వెలుగు దూత. ఆ వెలుగు, ఆనందము, అలంకారాలు, ఆయన స్వరము అసలు వేరే దూతలకు లేదు, అదే వచ్చింది. గర్వం, నాకేం తక్కువ అనుకున్నాడు. అందము మోసకరం, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అసలు గర్వం ఎక్కడ మొదలైంది? అసలు అపవాది పడిపోవటం గల కారణం ఏంటి? ఈ దేవుడు, భూమి, ఆదమవ దగ్గరికి అపవాది సాతానుడు వచ్చి ఆ రీతిగా వాళ్ళను మైమరిచేలా చేసి అబద్ధం మాట్లాడి దేవుని అబద్ధికుడుగా ప్రొజెక్ట్ చేయటానికి ప్రయత్నం చేసి చివరికి ఫలితం సాధించి విజయం సాధించి వాళ్ళని పడగొట్టి చెడగొట్టి దేవునికి దూరం చేసేసాడే. అసలు వాడు పైన ఉండటాల్సిన వాడు దేవునికి దగ్గరగా, దేవుని తర్వాత స్థానం అన్నట్టు ఇంచుమించులో. లూసిఫర్కి అధికారం ఉందట, ఆయన సింహాసనాన్ని సమీపించగలిగినంత అధికారము, ఆ యోగ్యత. ఎందుకంటే ఆయన సింహాసనం చుట్టూ కూడా అగ్ని, దూతలు కూడా సమీపించలేనంత తేజస్సు ఆయనది. అయినా ఈ లూసిఫర్ ఆయనకు సమీపంగా వెళ్ళి ఆయన విశ్వంలో, ఆయన సృష్టిలో ఉన్న స్తుతి, ఆరాధన అంతా ఆయన తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆయన దగ్గరికి మోసుకెళ్ళేవాడు, ఆయనకు అవి తీసుకెళ్ళి అర్పించేవాడు. అనుకోండి, ఒకరోజు దురాలోచన వచ్చేసింది. దురాలోచన, దుర్బుద్ధి, వాడిలో దురాలోచన. నేనే మోసుకెళ్ళటం ఏంటి? మహిమస్తుతి దేవునికి నాకు తక్కేంటి? ఆనందం, అధికారం, ఆ బలం నాకు ఉంది, ఆ జ్ఞానం నాకు ఉంది, అంతా ఆయన దగ్గర మోసుకెళ్ళటం ఏంటి? నేను ఇందులో కొంత సొంతం చేసుకుంటాను, నేను దేవుడిగా ఉంటాను, నాకు మహిమ ఉంది అనగానే కొంతమంది దూతలు ఆయన్ని సపోర్ట్ చేశారు, వాడిని సపోర్ట్ చేశారు. ఆయన కాదు, వాడిని సపోర్ట్ చేశారు. లేఖనాలు ఒకే మాట ఉంది, గర్వించి దేవుని చేత పడద్రోయబడెను. వాడు గర్వించిన వాడై ఉండగా దేవుని చేత పడద్రోయబడెను. గర్వము మనిషిని పడగొడుతుంది, గర్వం మనిషిని పతనం చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అనే అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. సాధువు, మృదువు. గర్వముతో ఉన్నవాడు సాధువుగా మాట్లాడలేడు, సాధు స్వభావంతో మాట్లాడలేడు. గర్విష్టి మాటల్లో కరుకుతనం ఉంటుంది. కరుకుతనాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది, అబ్బో వీడు చాలా గర్విష్టి అని. వస్త్రధారణలో కూడా తెలిసిపోతుంది అహంకారము, గర్వం నిజం. కనుక దేవుడు అంటున్నాడు ఆ లేఖనాల ద్వారా, ఈ గర్వాన్ని నేను అసహించుకుంటున్నాను, ఈ గర్వాన్ని నేను ఈ అహంకారాన్ని నేను అసహించుకుంటున్నాను. ఎలాంటి స్వభావం ఉండాలి? సాధువైనట్టి మృదువైనట్టి గుణం
అలాంటి గుణాలను మీరు అలంకారాలుగా కలిగి ఉండండి. మీ హృదయపు అంతరంగ స్వభావము ఇలాంటి అలంకారాలతో ఉండాలి. ఇది దేవుని దృష్టికి మిక్కిలి విలువైనది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. పైన ఈ మాటలు మాట్లాడే సందర్భంలో పేతురు రాసేటటువంటి సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుకుంటున్నామేమో అని అనుకుంటాం కదా. కొంతమంది దైవజనులు దేవుని వచ్చిన మాట తీసుకునేటప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోవద్దు అంటారు. అది కూడా మంచి సత్యమే. అది కూడా బైబిల్ని ఎలా ధ్యానం చేయాలి అనే అంశాలు ఒక ప్రధానమైన భాగమే. ఈ వచనాలు ఏ సందర్భంలో పేతురు మాట్లాడుతుండడం చూస్తే 3వ అధ్యాయం 1 నుంచి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారములు మీకు అలంకారములుగా మాత్రమే ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణము అనే అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇప్పుడు పురుషులు, సహోదరులు, బ్రదర్స్కి ఏమనుంటుందంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోకపోతే ఇది స్త్రీల కోసం వాక్యం. జడలు మనకు ఉండవు కదా, పురుషులకు జడలు ఉండవు కదా, ఇది స్త్రీల కోసం వాక్యం. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుకోకూడదు కదా, స్త్రీల కోసం ఉండే పక్క పెట్టేసేయండి. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చేస్తే యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ మాట కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఆయన ఏమంటాడో చూడండి. అమృతత్వం, సాధు స్వభావం, తగ్గింపు స్త్రీలకే ఉండాలా? స్త్రీల కోసం మాట అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుకోకూడదా? 11వ అధ్యాయం 28, 29 చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. 29వ వచనం, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. మీరు నా యొద్దకు వస్తే నేను మీకు ముందుగా నేర్పించేవి ఇవే. మీరు నా యొద్దకు రాగానే నేను మీకు నేర్పించేవి ఇవే. నేను దీనుడను, సాత్వికుడను, మృదు స్వభావిని, తగ్గించుకునేవాడిని, నాలో అహంకారం లేదు, నాలో గర్వం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలులోంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు కదా, ఆయన దేవుడై ఉండి దేవుడిగా ఉండుట గొప్ప భాగ్యమని అనుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని ఎందుకు వచ్చేది? దాసుడు అంటే ప్రతివాడు ఏదో మాట అంటాడు, ప్రతివాడికి పనివాడే, ప్రతివాడికి పని చేసి పెట్టేవాడే. అవును, ఆయన అన్నాడు కదా, నేను పని చేయటానికి వచ్చాను కానీ పని చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు. ఎక్కడికక్కడ మాటలు చక్క దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆయన దేవుడయ్యుండి ఆ రోషమైనకు ఉండాలి కదా, ఆ పౌరుషమైనకు ఉండాలి కదా. ఆయన దేవుడయ్యుండి ఆ భాగ్యం అక్కడ విడిచిపెట్టేసి, ఆ స్వభావం అక్కడ విడిచిపెట్టేసి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను తగ్గించుకుని దీనుడై దాసుడు ఎప్పుడు దీనుడుగా ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యజమాని అహంకారంతో ఉండొచ్చు ఒకవేళ. దీనుడు ఆయనకు చెప్తున్నాడు, నేను సాత్వికుడను అంటే సాధు స్వభావం నాది, సర్ప స్వభావం కాదు నాది, సాధు స్వభావం. కాటు వేసే స్వభావం కాదు నాది, సాధు స్వభావం. దేవుని మనకి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే దీన మనస్సు గలవాడను, నా మనస్సు దీన మనస్సు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దగ్గరికి మిమ్మల్ని మళ్ళా తీసుకువెళ్తే అక్కడ ఈ మాట ఉంది, అటువలే ఇలాంటి క్రీస్తు మనసు మీరు కూడా కలిగి ఉండండి. తగ్గింపు గురించి మాట్లాడతాడు అక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి. ఆ మాటలను ఇక్కడ తీసుకొస్తే
ఇలాంటి మనసు మీరు కూడా కలిగి ఉండండి అని యేసుప్రభు కూడా చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మీరు నా యొద్దకు వస్తే నేర్పేది ఏంటి చెప్పండి? సాత్వికత్వం నేర్పిస్తా, దీన మనసు నేర్పిస్తా. మొదటి పాఠాలు ఇవే. దేవుని మనకి స్తోత్రం. తగ్గింపు నేర్పిస్తా. అందుకే రాజులుగా ఉండి సింహాసనాల మీద కూర్చుని గొప్ప అధికారం చెలాయించేవారు ప్రభు చేత పట్టబడిన వెంటనే, పరిశుద్ధాత్మ పొందిన వెంటనే, నిజమైన మారు మనసు అనుభవం వారు పొందిన వెంటనే వాళ్ళు చాలా దీనులైపోతారు. కసాయి లాంటి మనసున్నవారు కూడా పావురపు మనసుతో వచ్చేస్తారు బయటికి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచిన దినాలలో ఒక రాజకీయవేత్త కడప ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చి సాక్ష్యం చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం, మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఎదుగుదల, ఆయన రాజకీయం, ఆ ప్రాంతంలో ఆయన పలుకుబడి, ఆయన చేసే పనులు, వారితో పాటు ఉన్న వారి చేత ఆయన చేయించే పనులు, ఆ బాంబులు, కత్తులు, నరుక్కోవటాలు, చంపుకోవటాలు, ఒకరి మీద కూడా దాడి చేసుకోవటాలు, చివరికి తాము చంపాలనుకున్న వాడు ఇంటి దగ్గర దొరకకపోతే వాడు తప్పించుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళని చంపి రావటం, ఇంట్లో ఉన్న పిల్లలను కూడా చంపి రావటం. అంత కసాయితనం. ఆయన చెప్తారు పబ్లిక్గా సాక్ష్యం, స్టేజ్ మీద నిలబడి కన్నీటితో చెప్తాడు ఆయన. అలాంటి వాడనైన నన్ను యేసు రక్షించాడు. కళ్ళలో నీళ్ళతో చెప్తాడు. ఇప్పుడు ఎవరింట్లో బాధ ఉన్నా, ఎవరొంట్లో బాధ ఉన్నా ఆయన మోకరిల్లి చేతులెత్తి ప్రార్థన చేయక మానడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భార్య యొక్క ప్రార్థన ద్వారా ఆయన రక్షింపబడ్డాడు, అద్భుతంగా రక్షింపబడ్డాడు. ఎంత హింసించాడో ప్రభుని అంగీకరించిందని, ఎంత హింసించాడో బైబిల్ చదువుతుందని. ఎన్ని మార్లు కఠినమైన చలికాలంలో ఇంట్లో నుంచి బయటికి గంటేసి అక్కడ పోయి ప్రార్థన చేసుకొని, తాగి ఇంటికి వచ్చి తలుపులేసి లోపల పడుకున్న వ్యక్తి తాగి, ఇంట్లో ఉంటేనే చలితో వణుకుపోయేవాడు తాను. ఆ కడప ప్రాంతంలో తీవ్రమైన చలికాలంలో భార్యను బయటకు నెట్టేసేవాడు. ఆ ఎదురుగా ఉన్న తుప్పల్లో, ఆ పొంతలో కూర్చుని ఆమె మోకరిల్లి ఏడుస్తూ ప్రార్థన చేసేది రాత్రి అంతా. చివరికి పట్టబడ్డాడు. పాము లాంటి బొసకొట్టే వ్యక్తి ఈరోజు పావురులాగా మారిపోయాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం నేర్చుకున్నావయ్యా అని ఆయన అడిగితే, ప్రభు నమ్ముకోగానే నీళ్ళు వచ్చిన మార్పు ఏంటయ్యా అని అడిగితే, ప్రభును తెలుసుకోగానే, ప్రభు నిన్ను పట్టుకోగానే నువ్వు ఏం పొందుకున్నావయ్యా అని అడిగితే, ఆ వరం పొందుకున్నాను, ఈ వరం పొందుకున్నాను అని చెప్పటల్లా. 100 ఎకరాలు వచ్చినాయి, 10 కార్లు కొన్నాను అని ఆయన చెప్పటల్లా. దేవునికి స్తోత్రం. నా కసాయి గుండె ఆయన తీసేసి దీనపు గుండె నాకు ఇచ్చాడు ఆయన. యేసు ప్రభు చెప్పే మాట ఒకటి, నిజమైన మారు మనసు పొందినటువంటి వ్యక్తికి దేవుడు యేసు ప్రభు పరిచయం చేసి అభ్యాసంతో అతల్లో వచ్చేలాగున ప్రయత్నం చేసేది దీన స్వభావం, సాధు స్వభావం, సాత్వికత్వం. దేవుని మనకి స్తోత్రం కలుగునగాక. తగ్గింపు. ఎందుకు ఈ మాట ధ్యానం చేసుకుంటున్నాం? అహంకారం గురించి, గర్వం గురించి ఎందుకంత తీవ్రంగా చర్చించుకుంటున్నాం? సాధు స్వభావము, మృదువైన మాట, మృదు స్వభావము, తగ్గింపు, దీనత్వం ఎందుకంత సీరియస్గా మనం ఈ సమయాన్ని వెచ్చించి సాక్ష్యాల ద్వారా ఒక ఆలోచనలోకి వస్తున్నామని అంటే, అహంకారము దేవునికి అసహ్యం, గర్వము దేవునికి అసహ్యం. ఆయన సహించుకోలేడు, గర్విష్ఠులైన సహించుకోలేడు. దేవుని పిల్లలున్నా సరే ఆ పిల్లల్లో గర్వం ఉండకూడదని దేవుడు కోరుతాడు. అది గడిచిన దినాల్లో లేఖనం చదువుకున్నాం కదా, అవిధేయులైన పిల్లల మాదిరిగా మీరు ఉండొద్దు. దేవునికి అందరూ పిల్లలు కాదు, దేవునికి కొందరే పిల్లలు. ఎవరు దేవునికి పిల్లలు? నేను దేవునికి బిడ్డనవ్వాలని ముందుకొచ్చినవాడు, నేను నిన్ను బిడ్డగా చేసుకుంటాను, నువ్వు రావయ్యా అని పిలిస్తే నేను నీ బిడ్డగా ఉంటానయ్యా అని వచ్చినవాడు, వాళ్ళే దేవునికి పిల్లలు అవుతారు.
దేవుని సృష్టిలో ప్రజలు చాలామంది ఉండొచ్చు, వాళ్ళు దేవుని చేత పరిపాలించబడే ప్రజలే కావచ్చు, దేవుని సృష్టిలో భాగమే కావచ్చు. కానీ ఎంతమంది దేవునికి పిల్లలు అవుతారు? ఎందరైతే యేసు క్రీస్తు నామమును ప్రభువుగా అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఆయనకు పిల్లలం అయిపోయాము. అయిపోయిన తర్వాత ఆయన నేర్పించే విషయాలు ఏంటి? యేసు ప్రభు నేర్పించే విషయాలు ఏంటి? ఆయన మార్గంలోనికి మనం ప్రవేశించిన తర్వాత ఆయన మనకు వేయించే ఆ తొలి ఆ 2 అడుగులు ఏంటంటే దీనత్వం, సాత్వికత్వం. దేవుని మనకి స్తోత్రం. అవి నాలో లేకపోతే దేవుడు తీసివేసుకోమంటాడు. అదే కదా మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుందాం, పవిత్రపరచుకుందాం. దేవునికి అసహ్యమైనవి ఇవి. వీ హ్యావ్ టు లీవ్ దెమ్, వీ హ్యావ్ టు రిమూవ్ దెమ్. అవి మనలో ఉండకూడదు, ఎందుకంటే దేవునికి అవి అసహ్యం. దేవుని మనకి స్తోత్రం. 3వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ధన్యతల గురించి కదా మాట్లాడుతున్నారు ప్రభు. అక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో చూసిన తర్వాత 3, 5, 7 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. మొట్టమొదటి మాట, అధ్యాయం వరుస అనుకోండి, మరొకటి ఏదైనా అనుకోండి, ఆయన ప్రసంగం ప్రారంభించి మొదలుపెట్టిన తర్వాత ఆయన పలికిన మొదటి వచనం ఇక్కడ ఈ అధ్యాయం ప్రకారం చూసుకుంటే ఏమిటో మాట చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ సబ్జెక్ట్ దీనత్వం, తగ్గింపు. ఆత్మీయత విషయంలో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో ఇలాగ మనం ఎన్ని పదాలైనా మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఆయన ఆత్మ కనుక, ఆయన అంగీకరించిన వారందరూ ఆత్మ సంబంధులు కనుక, ఆయన వెంబడించే వారందరూ కూడా ఆయన చేత విడిపించబడిన వారు కనుక, ఆయన చేత నడిపించబడుతున్న వారు కనుక, ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనకాల అడుగు వేసుకుంటూ వెళ్ళేవారు కనుక, అలాగే ఆత్మ సంబంధమైన, ఆత్మ విషయమైన, ఆధ్యాత్మిక సంబంధమైన, దేవుని వెంబడించే విషయమైన ఈ విషయంలో దీనులు, దీనులు, ధన్యులు. ధన్యులు అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది? బ్లెస్సెడ్ అని ఉంటుంది అక్కడ. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ మీక్ ఇన్ స్పిరిట్. దోస్ హూ ఆర్ మీక్ ఇన్ స్పిరిట్. ఆత్మ విషయమై దీనులు, తగ్గింపు, సాత్వికులు. అహంకారం లేదు, గర్వం లేదు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 3వ వచనం చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వాళ్ళకి ఏం దొరుకుతుంది? పరలోక రాజ్యం వారిది. గర్వం రాజ్యంలోనికి వెళ్ళనివ్వదు, దీనత్వం రాజ్యంలోనికి తీసుకుపోతుంది. చేతులు స్తోత్రం చెబుదాం. గర్వం రాజ్యములో నుంచి నెట్టివేయబడేలా చేస్తుంది, దీనత్వం రాజ్యములోనికి తీసుకువెళ్ళి పరిపాలన చేసే భాగ్యాన్ని ఇస్తుంది. దీనత్వం. ఏది కావాలి నాకు? దేవుని కొడుకునే, ఆయన రాజు, నేను యువరాజుని. ఆయన దేవుడు, నేను యాజకుడిని. పాట పాడుతున్నాను, మాట్లాడుతున్నాను, లేఖనాలు కూడా చెప్తున్నాయి. మరి రాజునైతే, రాజు సమూహమునైతే, యాజకుడినైతే, నేను కొడుకునైతే, ఆయన ప్రజనైతే ఆయన అంటున్నాడు, నాలాగా, నా మాదిరిగా, నా అడుగు జాడ. దీనత్వం. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. 5వ వచనం చూడండి. సాత్వికులు ధన్యులు. ఎవరు ఆశీర్వదించబడిన వారు? మాట వరుసకంటూ నన్ను అభ్యంతర పడకూడదు. ధన కనక వస్తు వాహనముల విస్తారముగా ఉన్నవారు ఆశీర్వదించబడిన వారు. బ్లెస్డ్ ఆర్ దోస్ who are having vehicles, who are having mansions, who are having lands, who are having gardens, who are having kingdoms. లేదు, లేదు. బ్లెస్డ్ ఆర్ దోస్. సాత్వికులు, 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 సాధు స్వభావం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఏమండి? పరలోకం వారిది, భూలోకం కూడా వారిదే. చేతులు స్తోత్రాలు చెబుదాం. పరలోకం వారిదే, భూలోకం వారిదే. దీనత్వం, సాత్వికత్వం, తగ్గింపు, ఇదంతా కూడా యేసుప్రభువుకి అద్భుతమైన గుణలక్షణాల్లో ప్రధానమైన గుణలక్షణం. 3వ వచనం, 5వ వచనం, 7వ వచనం.
తర్వాత 9వ వచనం, 7వ వచనం, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అహంకారంతో ఉన్నవాడు గర్విష్టి కనికరము చూపడు. అహంకారంతో ఉన్నవాడు దుర్మార్గుడు కనికరము చూపడు. కనికరం అనేది వాళ్ళకు ఉండదు. ఈ సాత్వికత్వం, దీనత్వం, ప్రేమ, ఆప్యాయత ఎవరికి ఉంటాయో వాళ్ళు ధన్యులు. వాళ్ళలో కనికరం ఉంటుంది. ఆ కనికరం గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. చదువుకున్నాం కదా, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులను ఆయన కనికరిస్తాడు. వాళ్ళ కనికరాన్ని పొందుకుంటారు. 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. గర్విష్టి, అహంకారులు ఎక్కువగా గర్వము, అహంకారము జగడానికి కారణమవుతుంది. ఎక్కువగా 100కి 80% మనం చెప్పుకోవాలి. ఊరికి మాట వరుసకుంటున్నాను ఆ శాతాలు. ఎక్కువగా మనిషిలో ఆ జగడపు కోపం వచ్చేటటువంటి అవకాశం దేని బట్టి అంటే అహంకారం, గర్వం. ఈ రెండు ఎవరిలో చేదు బీజాలుగా ఉంటాయో ఎక్కువగా కలహాలు, కాలు దెబ్బలాట్లు పెట్టుకుంటారు, రాయి వేసి గొడవలు తెచ్చుకుంటారు, వాళ్ళు పౌరుషాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ దానికి ఆపోజిట్, దీనులు సమాధానపరుస్తారు, సాత్వికులు సమాధానపరుస్తారు, తగ్గింపు మనసున్నవారు సమాధానపరుస్తారు, గర్విష్ఠులు ఇంకా కలహానికి నిప్పు ఎగదోస్తారు, అహంకారులు కలహాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. కానీ సాత్వికులు, దీన మనసు కలిగిన వారు సమాధానపరుస్తారు. కాదేమోనండి అంటే యేసే సాక్ష్యం, నేను సమాధానపరచడానికి వచ్చాను. తండ్రిని మీకు మధ్యన శత్రువు వచ్చేసింది, నేను సమాధానకర్తగా వచ్చాను, దీనుడని వచ్చాను. తండ్రికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ గొడవను నేను, దానికి సంబంధించిన శిక్షను నేను భుజం మీద వేసుకున్నా, నా శరీరం మీద వేసుకున్నా. తండ్రి చేతులు మీ చేయి పెట్టాను. తండ్రికి మీకు మధ్య ఉన్నటువంటి ఆ గొడవ, ఆ శత్రుత్వాన్ని నా బలియాగం ద్వారా దాన్ని కొట్టేశాను. దేవుడు సంతోషంగా మీ చేయి పట్టుకున్నాడు. మీరు కూడా దేవుడిని తండ్రి అంటూ చేయి పట్టుకున్నారు. ఈ చేయి పట్టుకుని నేనే కలిపాను, సమాధానపరిచాను. గర్వం కలహాలు తెచ్చిపెడుతుంది. గర్వం కనికరం లేకుండా మాట్లాడుతుంది. గర్వం కస్సాయి హృదయంలోనికి మన హృదయాన్ని తీసుకువెళ్తుంది. కనుక దేవుని పిల్లలము కనుక దేవునికి గర్వం ఇష్టం లేదు కనుక, దేవునికి గర్వం, అహంకారం అసహ్యం కనుక మనము దేవుని పిల్లల మాదిరిగానే ఉండాలి. ఆ గర్వాన్ని అస్సలు మన మనసులోనికి రానివ్వు. ఉంటే మట్టుకు పోట లేదండి ఎందుకో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పోట లేదండి ఏంటో అడుగుతున్నాను. చాలామంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కానీ అంటుంటారు చాలామంది. ప్రభు అంటారు, అప్పుడప్పుడు ఇటువంటివి పోవాలి అంటే ఉపవాస ప్రార్థనతోనే. అసలు గర్వం ఆ పెద్ద దెయ్యం దగ్గర నుంచి వచ్చింది. దెయ్యాలకు పెద్ద దెయ్యం లూసిఫర్, సాతాను అని పేరు తర్వాత వచ్చింది. ముందు ఎంత చక్కటి పేరు లూసిఫర్, తర్వాత సాతాను ఘట సర్పం, పేర్లు మారిపోయినాయి. వెలుగుదూత. అసలు అబద్ధాలకు జనకుడు వాడు, గర్వానికి జనకుడు వాడు, అహంకారానికి జనకుడు వాడు. తాను పడిపోయి ఇతరులను కూడా తనలాగా పడిపోయేవారిలాగా వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుడి పిల్లలు కూడా అలాగున్న గర్వంతో, అహంకారంతో నింపి పడగొట్టడం వాడి పని. ఉపవాసం ఉండి ప్రార్థించి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు ఇవి పోతాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా మా తండ్రి, దయగల దేవ మా తండ్రి, ఈ ఉదయ సమయంలో మాతో కొన్ని విషయాలు మరల తేటగా మాట్లాడినందుకు వందనాలు. వినుట మట్టుకు వినివారుగా మేము ఉండకుండా ఆ రీతిగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ
నీళ్ళు ఎదుగుటకు నిరీక్షణ కలిగిన వారముగా నీలాగా ఉండాలనే ఆ బాధ్యత కలిగి అడుగులు ముందుకు వేయటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.